అందరికీ నమస్కారం. నేను మీ స్నేహ గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ VIP TV తెలుగు న్యూస్ ఛానల్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగా గారి అనుచరులు రాధా రంగా మిత్రమండలి 2 తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు మరియు జనసేన పార్టీ నాయకులు బుల్లెట్ ధర్మారావు గారు విదేశీ పర్యటనను ముగించుకుని మచిలీపట్నం నకు తిరిగి వచ్చిన సందర్భంగా ఆయన స్వగృహమునందు రాధా రంగా మిత్రమండలి కమిటీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ LIC రాంబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి పద్మనాభుని శేఖర్ల ఆధ్వర్యంలో అభినందన సభ జరిగినది. ఈ కార్యక్రమానికి రంగా గారి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, కూటమి నాయకులు రాధా రంగా మిత్రమండలి మహిళా కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని సింగపూర్, మలేషియాలో రంగా గారి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కలిసిన సందర్భంగా బుల్లెట్ ధర్మారావు గారికి ఘనంగా స్వాగతం పలుకుతూ దుశ్యాలువాతో పూల బొకేతో సత్కరించి అభినందించినారు. ఈ సందర్భంగా ధర్మారావు గారు మాట్లాడుతూ సింగపూర్, మలేషియాలో రంగా గారి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కలిసి తనని ఎంతో గౌరవంగా సత్కరించారని, వారిని ఎప్పటికీ మరిచిపోనని వారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ బుల్లెట్ ధర్మారావు గారు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాక సింగపూర్, మలేషియాలలో కూడా రంగా గారి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులను కలవడం చాలా గొప్ప విషయానికి అని, ఆయన నియమించిన కమిటీలో మేము ఉన్నందుకు ఎంతో గర్విస్తున్నామని ఆనందాన్ని వ్యక్తపరుస్తూ బుల్లెట్ ధర్మారావు గారికి మేమందరం కుల, మతాలకు అతీతంగా ఆయనకు అండగా ఉంటామని, రంగా గారి ఆశయాలను బుల్లెట్ ధర్మారావు గారి ద్వారా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బడుగు ఉమాదేవి, మోకా మల్లిక, పెన్నేరు శివపార్వతి, మోటుపల్లి లక్ష్మీ పద్మజ, వేల్చూరి సుధారాణి, సామినేని నందిని, ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి, మత్తి వెంకటేశ్వరరావు, లంకిశెట్టి తాండవ కృష్ణ, గానుగ సుబ్బారావు, అనభం సాయి, షేక్ జావేద్, షేక్ సమీర్, కోన కిరణ్, వన్నెంరెడ్డి ప్రసాదు, హాస్పిటల్ నరసింహారావు, అమల గోల్డ్ రామకృష్ణ, నూకల నితిన్, మట్టా దత్తుడు, విన్నకోట సుబ్బారావు, జరుగు వెంకట సుబ్బారావు, ఉప్పాల భాను, తోట శివగణేష్, వడ్డీ కిరణ్, వెన్న నాగపనిరాజ్, బొమ్మిడి శంకర్, బాకీ విజయ్ కుమార్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం గావించినారు. శేఖర్ గారు ఏదైనా ఏసీ ఫంక్షన్లో పెట్టకుండా ఎక్కడ పెట్టేవండి? ఒకసారి అలా పట్టుకోండి. ఒకసారి పట్టుకోండి అన్న మీరు గురించి సరే స్టడీ. మీరు ఫోటోలు కొద్దిగా వెనక్కి వెళ్ళండి, కొద్దిగా వెనక్కి సరిపోద్ది. ఓకే ఓకేనా? ఓకే సార్. మిత్రమండలి మరి 2 రాష్ట్రాల తెలంగాణ, ఆంధ్ర అధ్యక్షులైనటువంటి బుల్లెట్ ధర్మారావు గారు మరి ఈ మధ్యన కుటుంబ సమేతంగా సింగపూర్, మలేషియా పర్యటన వెళ్ళడం జరిగింది. అయితే ఆయన ఎక్కడున్నా కూడా ఏదైతే రాధా రంగా మిత్రమండలి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి కుటుంబ సమేతంగా అందరితో కలిసి వెళ్ళినప్పటికీ కూడా ఆయన ఈ రాధా రంగా మిత్రమండలి సభ్యులు ప్రపంచంలో ఎక్కడున్నా సరే కలవాలనేటువంటి సదుద్దేశంతో ఆయన వెతుకుతూ ఉంటారు. ఎక్కడ ఎవరున్నారు అనేది వెతికి వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చేటువంటి పరిస్థితి మనం అమెరికా పర్యటనలో వెళ్ళినప్పుడు చూసాం. సుమారుగా 400 మందిని అక్కడ కలిపి అందరినీ, మహిళలు కానీ పిల్లల్ని, పెద్దలు అందరినీ కూడా కలిపి బ్రహ్మాండంగా అమెరికాలో మంచి రాధా మరి రంగా గారి
పుట్టినరోజు జయంతి వేడుకలు బ్రహ్మాండంగా చేశారు. అదేవిధంగా మన కుటుంబ సమేతంగా మరి సింగపూర్ మలేషియా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా రాధారంగ మిత్రమండలి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా కలిశారు. ఆయన కలిసి చాలా సంతోషం మీరు ఇక్కడికి రావడం. ఈ సందర్భంలో మేము కార్యక్రమం పెట్టుకుంటాం. ఒక 400 మంది సభ్యులు ఉన్నాయి ఇక్కడ. మేమంతా కూడా ఒక కార్యక్రమం పెట్టుకుంటాము, మీరందరూ కూడా 4 రోజులు ఉండాలని చెప్పి అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, మేమంతా కూడా కుటుంబ సమేతంగా పర్యటనకు వచ్చాం కాబట్టి నేను ప్రత్యేకంగా వస్తాను, మీరు కార్యక్రమం ఏర్పాటు చేసుకోండి, తప్పకుండా నేను ఈసారి ప్రత్యేకంగా వచ్చి మీ అందరినీ కలిసి అందరినీ కూడా కలిసి మీతో పాటు ఉంటానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ విధంగా మనం ఏంటంటే మనందరికీ కూడా సభ్యులకి సంతోషకరం. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఇక్కడ ఉండే సేవ చేయడమే కాదు, సహాయం అందించడమే కాదు, విదేశాల్లో వెళ్ళినప్పటికీ కూడా అక్కడ కూడా ఆధారంగా మిత్రమండలి అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు అందరినీ కలిసి చక్కగా మాట్లాడి వాళ్ళందరిలో ఒక ఆత్మీయత, ఒక స్నేహభావాన్ని తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. ఆ విధంగా మరి వైఎస్ ధర్మారావు గారికి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి 2 రాష్ట్రాల రాధారంగ మిత్రమండలి అధ్యక్షుడు గారైన మా అన్న బుల్లెట్ ధర్మ గారు మలేషియా, సింగపూర్ మరి కుటుంబ సమేతంగా వారు వెళ్ళినప్పుడు మరి అన్నగారు ఎప్పుడు వస్తారో అన్న నా వెళ్ళేప్పుడు గారు చెప్పాడు. ఆ ఏరియా వాళ్ళందరూ మన వాళ్ళు ఉంటే ఒక మెసేజ్ పెట్టి మన అందరం కలవచ్చు. అదేవిధంగా మనం మెసేజ్ పెట్టకుండానే ఆయన యొక్క వినికిడి ఆ ఏరియాకి వచ్చారని అక్కడ ఉన్న మరి జన సైనికులు కానీ రాధారంగ మిత్రమండలి సభ్యులు కానీ మరి చిరు అంటే పవన్ ఫ్యాన్స్ వారు కానీ అందరూ మరి అన్నని కలిసి మరి కుంభకర్ణ ఆ రిసార్ట్ వాటర్లో మరి అందరూ కలిసి మరి అక్కడ ఉన్న విషయాలన్నీ మరి ఇక్కడ జరిగే విషయాలను తెలియపరిచినప్పుడు వాళ్ళు ఎంతో ఆనందపడ్డారు. అన్న ఏ దేశానికి వెళ్ళినా మరి అక్కడ ఎప్పుడు వస్తాడు ఎప్పుడో ఎదురు చూస్తూ మరి అందరం కలుపుకుంటూ గతంలో మరి యుఎస్ఏ కానీ యూకే కానీ ఎన్నో దేశాలు పర్యటించినప్పుడు అక్కడకాడ అంటే మరి ఇవాళ చెప్పాలంటే రాధారంగ మిత్ర మండలిలో ఉన్న సభ్యులలో 2 రాష్ట్రాల అధ్యక్షుల వారు ఇవాళ ఇన్ని దేశాలు వెళ్ళి పర్యటించడం అంటే అదంతా రంగా గారు తీసుకున్న మరి రంగా వారి వల్ల అన్నక్కడ ఆ యొక్క ఎలుగు కానీ పుణ్యం కానీ కలుగుతుంది. అదేవిధంగా మరి అన్నగారు అందరినీ కాడ కలుపుకుని వెళ్ళాలని అక్కడ ఇక్కడ కాడ కమిటీలు వేయటం, ఆ కమిటీలో బీసీలని ఎస్సీలని ఎస్టీలని అనే కాకుండా ఓసీలని అందరినీ కలుపుకొని మరి రాధారంగ మిత్ర మండలి అంటే ఇలా దేశమే కాదు ప్రపంచంలో కూడా చాటి చెప్పాలంటే మా బుల్లెట్ అన్న ధర్మ ఇలా చాలా మంది ఫోన్ చేశారు నాకు, అన్న మీ అధ్యక్షులు పలానా చాటు పర్యటిస్తున్నారు. చాలా ఆనందపడ్డాం. అంటే ఈ రోజు ఈ మాధ్యమాల్లో అన్న యొక్క సుడిగాలి పర్యటన అంటే ఇవాళ సహజంగా ఏ రాజకీయ నాయకులైనా వెళ్ళాలంటే మన జనాన్ని కొంతమంది తెలియపరిచి పలానోళ్ళు వస్తున్నారు అక్కడ ఉండాలని చెప్పాలి. అన్నకైతే ఎవరు చెప్పాలి, ఈయన ఎప్పుడు వస్తారో ఎదురు చూస్తున్నాడు. రాబోయే కాలంలో అన్న మన మరి కుటుంబ సమేతంగా వెళ్ళాక ఈసారి మా కమిటీ మెంబర్లు అందరూ తీసుకుని అన్ని దేశాలు పర్యటించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ అక్కడ కలుపుకొని అక్కడక్కడ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకుని మరి ఇవాళ భారతదేశంలోనే మరి అన్ని రాష్ట్రాల్లో కూడా రాధారంగ మిత్ర మండలి యొక్క కమిటీలను ఏర్పరిచి దేశంలో ఔన్నత్యంగా రాధారంగ మిత్ర మండలి ఒక మంచి పొజిషన్లో ఉంది అని తెలియపరిచే విధంగా అన్న చేస్తాం. ఆయన వెనకాల మరి మా నాక్కడ మరి ఒక బీసీ వర్గం నుంచి మంచి రాష్ట్ర స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నాకు ఇవ్వడం మరి అన్నగారికి కూడా అభినందన తెలియపరుస్తున్నాను. మరి అందరూ కలుపుకుని ముందుకెళ్ళే ఒక ఏకైక వ్యక్తి అంటే మన బుల్లెట్ ధర్మ అన్న. మరి మనం చేసిన కార్యక్రమాలన్నీ చూసి కూడా ఇవాళ జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ కానించి కూడా మాకు ఎన్నో ఆశీస్సులు వచ్చినాయి. ఎందుకంటే రాబోయే కాలంలో మన అందరం కూడా బుల్లెట్ ధర్మానికి అనుకుంటూ వారు నడిచే నడకలో మనం ఒక అడిగేసి ముందుకు తీసుకెళ్లి రాబోయే కాలం ఉన్నతమైన ఒక నాయకుడిగా ఆల్రెడీ ప్రపంచంలో నాయకుడు అయిపోయాడు. ఏంటంటే మనం ఎప్పుడు కాదంటే ఇక్కడ ఉన్న వస్తువు మనం గుర్తిస్తాం, ఎక్కడో ఉన్న వస్తువుని గుర్తిస్తాం. అలాగే వీళ్ళ ప్రపంచం ఎప్పుడు వస్తాడో ఎదురు చూస్తాడు. అందుకే మనం అందరం కలిసి కూడా అన్నను ముందుకు తీసుకెళ్లి ఆయన అడుగుజాడలో నడిచే విధంగా చేస్తూ రాబోయే ఇంకా ఏదన్నా ప్రపంచంలో మనం ఎల్లని దేశాలు ఏమైనా ఉంటే నేను కమిటీ మెంబర్లుగా కొందరు ఆసక్తి చూపుతున్నారన్న వాళ్ళని కన్నా మీ వెనకాల తీసుకుని వెళ్ళి చక్కగా అక్కడ మంచి కార్యక్రమాలు చేసి మనందరినీ కూడా మరి ఒక తాటి మీద నడిపించే విధంగా మీరు చేస్తారని ఆశిస్తూ మాకు మంచి పదవి ఇచ్చి మమ్మల్ని అందరం ముందు తీసుకెళ్తున్నాకు అభినందన చేస్తున్నాం. అలాగే దిగ్విజయంగా మరి 2 దేశాల కాడ ముగించుకుని ఇక్కడికి వచ్చినందుకు ఆయనకి మా యొక్క మిత్ర మండలి స్టేట్ కమిటీని అభినందన తెలుస్తున్నాము. చిరు సత్కారం పెట్టి ఇవాళ ఇక్కడ 100 మంది యొక్క మన యొక్క అభిమానులతో ఆత్మీయ సమావేశం ఏర్పడడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. రెండు రాష్ట్రాలకి అధ్యక్షులుగా బుల్లెట్ ధర్మారావు గారు మరి
మరి ఈ రోజు ఆయనకి స్వాగతం సుస్వాగతం చెప్తాకి మరి రాధారంగ మిత్రమండలి తరఫున మరి బుల్లెట్ ధర్మారావు గారు అంటే మరి ఈ రాష్ట్రానికే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా మరి తెలంగాణలో కూడా మరి బుల్లెట్ ధర్మారావు గారి గురించి ఎంతమంది ఫోన్ చేస్తున్నారో ఎంతమంది పిలుస్తున్నారో మాకు కూడా తెలుసు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది కార్యక్రమం ఉండడానికి ఈరోజు మరి ఆయన రావడానికి మరి స్వాగతం సుస్వాగతం చెప్దామని చెప్పని మన మచిలీపట్నంలో అందరూ కూడా దిగ్విజయంగా కలిసామని చెప్పని మర్యాదపూర్వకంగా తెలియపరుస్తున్నాను. నా పేరు మత్యంగేశ్వర, రాధారంగ మిత్రమండలిలో సీనియర్ నాయకుడిని. ఈ బుల్లెట్ ధర్మ గారు సింగపూరు, మలేషియా, అట్లాగే అమెరికా వెళ్ళి పుట్టినరోజు రంగా గారి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఎంత గొప్పతనం అండి. అది అంత గొప్పతనం కాదు. మొత్తం 2 రాష్ట్రాల నాయకుడు వాళ్ళ ఆంధ్ర తెలంగాణలో వాళ్ళు చేస్తున్నాడంటే వాళ్ళ కార్యక్రమాలు మరి అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ధర్మ గారు వాళ్ళ బందర్ కమిటీ మొత్తం రాధారంగ మిత్రమండలి వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళ ధర్మ గారి కార్యక్రమం చేయాలి, సన్మానం చేయాలని అందరం కోరుకున్నాం. జోహార్ యమరంగా, జోహార్. గారు విదేశాలు సింగపూర్, మలేషియాకి వచ్చిన సందర్భంగా ఆయనకి ప్రత్యేక అభివందనాలు తెలియపరుస్తున్నాము. థ్యాంక్ యూ. చాలా శుభదినం. ఎందుకంటే నేను సింగపూర్, మలేషియా పర్యటించి విదేశాలకు తిరిగి వచ్చాను నిన్నే. అయితే ఈ మధ్యనే వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి ఎల్ఐసి రాంబాబు నియమించడం జరిగింది. అతను కానీ పట్టణ ప్రధాన కార్యదర్శి వల్లభని శేఖర్ గారు ఈయన ఆధ్వర్యంలో ఎందుకయ్యా వద్దు అని అంటే వాళ్ళు మరి లేదు సార్ మీరు అభిమానంతో అక్కడ అందరిని కలిపారు కావాలని చెప్పి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క చిన్న కార్యక్రమం పెట్టారు. చాలా సంతోషం, చాలా శుభదినం. అయితే నేను సింగపూర్, మలేషియా వెళ్ళడానికి నా కుటుంబ సభ్యులతో మా అమ్మాయి, మా అల్లుడు అందరం కలిపి వెళ్ళాలనే ఉద్దేశంతో వెళితే అందరికన్నా నాకు ఆప్తుడు, నాకు ఈ రోజున సింగపూర్లో, మలేషియాలో కూడా రంగా గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కలిశారంటే ముఖ్య కారకుడు మరి కువైట్కి చెందిన, ఖతార్కి చెందిన చందక రామ్దాస్. చాలా అత్యంత ఆప్తుడు, సోదరుడు, సమానుడు. అతను ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి ఎన్నికలకు మరి విజయనగరం దగ్గరికి వచ్చి నెల్లిమర్లలో లోకం మాధవి గారిని భారీ మెజార్టీతో గెలిపించేదాకా ఉండి అక్కడ పావులు కదిపిన వ్యక్తి ఆయన. అనగారు మీరు ఈ విధంగా సింగపూర్, మలేషియా వెళ్తున్నారు, అక్కడ మనోడు మేము రిసీవ్ చేసుకుంటారని చెప్పి ఆయన ఇస్తే సింగపూర్లో నాకు ఫోన్ చేసి మన రంగా గారి అభిమానులు కానీ జనసేన నాయకులు కానీ నన్ను ఫోన్ చేసి మిమ్మల్ని కావాలని చెప్పారు. అయ్యా నేను టూర్లో ఉన్నాను, సాయంకాలం కలుగుతుంటే 9 గంటలకి నేనున్న హోటల్ దగ్గరికి వచ్చి నన్ను రిసీవ్ చేసుకుని అక్కడ కుంభకర్ణ హోటల్ అని మన ఆంధ్ర వాళ్ళదే. అక్కడ లిటిల్ ఇండియా అంటే సింగపూర్లో మన మచిలీపట్నం కోనే సెంటర్ ఎంతో పేరు, అక్కడ సింగపూర్లో లిటిల్ ఇండియా అంటే ఒక ప్రశస్తమైన పేరు అనమాట. అక్కడ ఈ కుంభకర్ణ రెస్టారెంట్ సామర్లకోట చెందిన అయిందంట. అందులో భారీ ఎత్తున పాపం వాళ్ళు కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమం చేసిన వాళ్ళు రంగా గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తోట సహదేవుడు గారు, పన్నీరు దొరబాబు, ఏఎస్ఆర్ సురేష్, పిండి శిరోష్, జనసేన వీర మహిళ శ్రీమతి బి గౌరీ, వీళ్ళు ఎంతో అభిమానం. వీళ్ళు కాక కొంతమంది కార్యక్రమానికి వచ్చారండి. వీళ్ళు అభిమానంతో నన్ను ఎంతో గౌరవంగా ఆహ్వానించి సింగపూర్లో చేసి, సార్ ఒక 2 రోజులు మా గురించి పెట్టుకుంటే ఇక్కడ 400 మంది ఉన్నారు, ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుంటామన్నారు. అయ్యా నేను కార్యక్రమానికి వచ్చాను కుటుంబ సభ్యులతో, కుదరదు ఇంకోసారి పెట్టుకోండి అన్నాము. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కానీ రంగా గారి పుట్టినరోజు ఏదో కార్యక్రమం నేను ఏర్పాటు చేసుకోవడం మీరు తప్పకుండా రావాలని అందుకు సరే అన్నాం. నిజంగా నేను ఎక్కడో ఉన్న మచిలీపట్నంలో, సింగపూర్లో నాకు ఈ విధంగా అభిమానంతో నన్ను పిలిచినందుకు నాకు ఎంతో ఘనంగా చాలా సంతోషం, పట్టరాని ఆనందం ఉంది. నిజంగా మరి చందక రామదాసుకి కానీ ఈ యొక్క సింగపూర్లో ఉన్న మన మిత్రులు, సోదరులందరూ కూడా నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. వాళ్ళు నా గుండెల్లో ఉంటారు ఎప్పటికి కూడా వాళ్ళు. అలాగే అది అయిపోయిన 4 రోజుల తర్వాత మలేషియా వెళ్ళడం జరిగిందండి. మలేషియాలో కూడా చాలా రికార్డు అనమాట. ఏమంటే మీరు వస్తున్నారని తగ్గితే మాకు కొంతమంది గ్రూపులో పెట్టారు, అందుకని మిమ్మల్ని కలుసుకోవడం జరిగిందంటే నిజంగా నేను నివేరిపోయాను. అంటే అది నేను నిజంగా నమ్మశక్యం అనిపించలేదు, చాలా ఆనందపడ్డాను. అక్కడ మలేషియాలో మన జనసేన నాయకులు రంగా గారి వీరాభిమానులు బొలిశెట్టి శ్రీరామ్, మన రాజోలుకి చెందిన ఆయన అండి. అలాగే ఇంకొక ఆయన రావుల కిషోర్, ఆయన కూడా రాజోలుకి వాస్తవుడే. అలాగే ఇంకొక ఆయన వచ్చి చౌటపల్లి శ్రీనివాస్, ఆయన ఏలూరు వాస్తవుడు. వీళ్ళు ఎప్పుడో స్థిరపడ్డారండి మలేషియాలో.
వీళ్ళందరూ స్థిరపడి ఆ విధంగా ఎక్కడెక్కడో ఊర్ల నుంచి వెళ్ళి మలేషియా, సింగపూర్లో స్థిరపడి ఎంతో ఘనంగా మన కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ ఘనంగా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అలాంటిది నన్ను ఎక్కడో ఉన్న మరి మచిలీపట్నం నుంచి నేను ఏదో టూర్కి వెళ్తే మరి నన్ను పిలిచి వాళ్ళు మరి సింగపూర్, మలేషియాలో నన్ను ఆహ్వానించినందుకు ఈ మలేషియా మన రంగా గారి అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ కూడా పేరు పేరున కుటుంబ సభ్యులందరూ కూడా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే మరి సింగపూర్లో ఉన్న మిత్రులు అయితే చాలా పాట సహదేవుడు గారిది, ఇంకొక ఆయనది వచ్చి తాడేపల్లిగూడెం, ఇంకొక ఆయనది వచ్చి రాజోలు, అలా రకరకాల ఊరి నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళే. మరి వాళ్ళు ఈ విధంగా నన్ను సింగపూర్, మలేషియాలో ఈ విధంగా గౌరవిస్తారని నేను చాలా అసలు ఆశ్చర్యపోయాను. నిజంగా వారికి పేరు పేరున నేను ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అలాగే సింగపూర్లో చాలా గొప్ప విషయాలండి. మనకన్నా చాలా ఖరీదు చెప్పాలంటే చాలా రోజులు పడుతుంది. మనకున్న సౌకర్యం అక్కడ తక్కువ, ఎందుకంటే అంత డబ్బుతో కూడుకుంది. మనోళ్ళు అక్కడ సెటిల్ అయ్యి ఇల్లు కొనుక్కుని స్థిరపడ్డారు కాబట్టి వాళ్ళకి అంత ఇబ్బంది లేదు. మలేషియాలో కూడా కొంచెం రేట్లు తక్కువ, అక్కడ రూపాయి వచ్చి మన ఇక్కడ 10 రూపాయలు అవుద్ది మలేషియాలో. సింగపూర్ వచ్చి రూపాయి వచ్చి 75 రూపాయలు అవుతుందండి. ఇక్కడేమో డాలర్లు అంటారు, అక్కడేమో రిమైండ్స్ అంటారు. మలేషియాలో రింగ్డమ్స్ అంటారు అన్నమాట. అంటే ఒక రూపాయి, ఒక రింగిడం వచ్చి మనకు వచ్చి 25 రూపాయలు. అట్లా ఆ విధంగా మనోళ్ళు వెళ్ళి స్థిరపడి ఇళ్ళు కొనుక్కుని స్థిరంగా పడ్డారు. చాలా సంతోషం. వాళ్ళు ఇంకా భవిష్యత్తులో ఎంతో అభివృద్ధిలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి నేను వచ్చినందుకు నన్ను కలిసి ఎంతో అభిమానంగా నాకు గౌరవంగా స్వాగతం పలికిన సింగపూర్, మలేషియా వాళ్ళని ఎప్పుడు నేను మర్చిపోలేను. అలాగే ఇవాళ నేను వచ్చానని చెప్పి ఇంతమంది మహిళలు కానీ, మా మచిలీపట్నం రాధారంగ మిత్రం సభ్యులు మత్స్య వెంకటేశ్వరరావు కానీ, దూడిపల్లి శ్రీరామూర్తి గారు కానీ, వెన్నా కానీ, సుబ్బారావు కానీ, మొత్తం నరసింహారావు గారు హాస్పిటల్లో చేశారు, నరసింహారావు గారు కానీ, పేరు పేరున ఇంకా చాలా మంది ఉన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మహిళలకు వచ్చి మన బడుగుమాదేవి కానీ, మల్లిక కానీ, శివపార్వతి కానీ, మరి ఏల్చూరు సుధారాణి కానీ, లక్ష్మీపార్వతి, పద్మజ కానీ, ఇలా మహిళలు కూడా వచ్చి ఇంతమంది వచ్చి నేను వచ్చానని చెప్పి నాకు ఈ విధంగా స్వాగతం పలికినందుకు నాకు ఎంతో పట్టరాని ఆనందంగా ఉంది. జీవితాంతం నాకు ఒకటే ఆ రంగన్న పెట్టిన భిక్ష ఇవాళ నేను ఎక్కడో ఉన్నా ఇవాళ బుల్లెట్ ధర్మారావు అని ఒక ప్రపంచ స్థాయి ఇవాళ మా అన్న రంగాన పెట్టిన భిక్షే. మరి అలాంటిది ఎక్కడో మరి మచిలీపట్నం నుంచి నేను టూర్కి వెళ్తాం ఏంటి, నన్ను సింగపూర్, మలేషియాలో నన్ను ఆహ్వానించడం ఏంటి, నిజంగా ఒక కళలాగా నాకు అనిపించింది. ఇదంతా కూడా మా రంగన్న ఆశీస్సులు నాకు ఉన్నాయి. అలాగే మేము ఎప్పుడు కూడా రంగా గారి తర్వాత ఇవాళ మచ్చలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని మేము భావిస్తున్నాం. మేము పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉన్నాం. అలాగే అక్కడ అందరూ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు, రంగా గారి అభిమానులు ఐక్యంగా కలిసి ఉన్నారు. ఒకటండి, నాకు వచ్చిన కలిసిన వాళ్ళలో కూడా ఏఎస్ఆర్ సురేష్ మన మచిలీపట్నం వాసుడే వైశాఖ సంఘం నాయకుడు. అక్కడ సింగపూర్లో కలిసిన ఆయన వైశాఖ సంఘం, ఆయన మచిలీపట్నం వాస్తవుడే. అతను వాళ్ళ తల్లిదండ్రులు విజయవాడ సెటిల్ అయిపోయారు. అలా అన్ని కులాలు, మతాలకు అతీతంగా నన్ను సింగపూర్, మలేషియాలో అందరూ కూడా నన్ను ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు. ఇంతమంది వచ్చి ఇవాళ నాకు ఈ స్వాగత సత్కారాలు చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ, మా రాధారంగ మిత్రమైన సభ్యులు నా మీద చూపిస్తున్న ఆదరాలను ఎన్నడికి మర్చిపోలేను. వీళ్ళని నా గుండెల్లో పెట్టుకుంటాను. ఎప్పటికీ వీళ్ళకి ఏ కష్టం వచ్చినా ఈ బుల్లెట్ ధర్మ ఎప్పుడు అండగా ఉంటాడు. అందరికీ నమస్కారాలండి, ధన్యవాదాలు. రాధారంగ మిత్ర మండలి అధ్యక్షులైన బుల్లెట్ ధర్మారావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి ఆయన రాధారంగ మిత్ర మండలి తరఫున అక్కడ కూడా ప్రచారం చేసి వాళ్ళని కూడా కలుపుకుంటూ
ఇంటికెళ్ళి వాళ్ళు కూడా తీసుకురావడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఆయన బాగా మంచి రావాలని కోరుతున్నాను. రాధారంగ మిత్రమండలి రెండు రాష్ట్రాల అధ్యక్షులైన బుల్లెట్ బంత్రా గారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం అండి. ఫస్ట్ ఆయనకి హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. రాధారంగ మిత్రమండలి అంటే సైన్యమే కాదు, ఒక ఆయుధం అనేసి ఇది కేవలం ఒక రాష్ట్రానికో ఒక దేశానికో కాదు, ప్రపంచం మొత్తానికి కూడా ఈ రాధారంగ మిత్రమండలి ఉంది అని ప్రపంచం మొత్తానికి ఈ సంఘాలన్నీ కలుపుకొని ఒకే తాటిని నడిపించాలని మనందరం ఒకరొకరు ఎక్కడెక్కడో ఉన్నాము. అలా కాదు, మనందరం ఎక్కడున్నా ఈ ప్రపంచం మొత్తం ఎక్కడున్నా సరే రాధారంగ మిత్రమండలి ఉంది. మీరు ఎక్కడున్నా మనందరం కలిపి ఆయన యొక్క ఆశయాలను అందరూ కలిపి నెరవేర్చాలని మన బుల్లెట్ భాస్కర్ గారు ధర్మారావు గారు ప్రపంచం మొత్తం కూడా తిరిగి అందరూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా కలుపుకొని ఒకే తాటి మీద నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనందరం కూడా ఆయనకి ఎన్నంటే ఇప్పటికీ ఉంటాము. ఈ కార్యక్రమాల్లో ఒకటి కాదు, ఇలాంటి మహోన్నతమైన ఎన్నో నడిపించాలని గొప్ప స్థాయికి వెళ్ళాలని మనసుకి ప్రార్థిస్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ వచ్చిన అన్నగారు బుల్లెట్ ధర్మారావు గారికి హృదయపూర్వక అభినందనలు. అలాగే అక్కడ అందరూ కూడా కంపెనీలు వేయమని మిమ్మల్ని కోరినందుకు మీ అలాగే మీరు ప్రతి నెల ప్రతి టూర్ వెళ్ళి రంగా గారి అభిమానులు సంపాదించుకోవాలి, రంగా గారి కంపెనీలు వేయాలని కోరుతున్నాను. మేడం ఒకసారి చూడండి. రా ఒకసారి తీసే అన్న